ఓకే. హాయ్ అందరికి. ఈ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ గురించి మాట్లాడదాం. సో, వీడియో స్టార్ట్ చేసే ముందు మీ అందరికి ఒకటి చెప్పాలి. నిన్నటి వీడియోకి 400 లాక్స్ చేయమని చెప్పినాను. అండ్ మీరు 400 లాక్స్ కాదు కదా! 500 లాక్స్ చేసినారన్నమాట. సో, నిన్నటి వీడియోకి 500 లాక్స్ వచ్చినాయి. సో, చాలా అంటే చాలా హ్యాపీ అన్నమాట. అండ్ మీరు ఎవరెవరు నా వీడియోకి లైక్ చేసినారో వాళ్ళందరికీ థాంక్స్ అన్నమాట. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేయండి. అండ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే నేను డైలీ 1 వీడియో చేస్తానన్నమాట. అండ్ ఈరోజు ఎక్కువ అప్డేట్స్ కూడా లేవు. అండ్ మీరు సపోర్ట్ చేస్తున్నారని నేను మీకోసం స్పెషల్లీ ఈరోజు ఈ వీడియో చేస్తున్నానన్నమాట. సో, ఇక మనం అప్డేట్స్‌లోకి వెళ్దాం. సో, ఫస్ట్ న్యూస్ వచ్చేసి మన కరియన్ క్రాస్ గురించి. సో, మన కరియన్ క్రాస్ స్కార్లెట్ ఇది అంటే నెక్స్ట్ మంత్‌లో ఆగస్టు మంత్‌లో కాంట్రాక్ట్ ఎక్స్‌పైరీ అవ్వబోతుందంట. సో, కాంట్రాక్ట్ అనేది నెక్స్ట్ మంత్‌లో ఎక్స్‌పైరీ అవ్వబోతుంది. అండ్ ఇప్పటి వరకైతే మన కరియన్ క్రాస్ ఒక న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేసినట్టుగా ఒక అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో, స్టిల్ మన కరియన్ క్రాస్ ఇంకా న్యూ కాంట్రాక్ట్‌ని సైన్ చేయలేదు అని అప్డేట్ అయితే వస్తుంది. సో, ఇక నెక్స్ట్ మంత్ అయిపోయిన తర్వాత మేబీ మన కరియన్ క్రాస్ ఇంకొక కాంట్రాక్ట్‌ని సైన్ చేయకపోతే మన కరియన్ క్రాస్ అఫీషియల్‌గా డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిమూవ్ అయిపోతారన్నమాట. మన డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తది. జూన్ మంత్‌లో మన కరియన్ క్రాస్ మర్చండైజ్ సేల్‌లో నంబర్ 1లో ఉండే. బట్ ఇప్పుడు ఉన్నట్టుండి డబ్ల్యూడబ్ల్యూఈ రిలీజ్ చేస్తే కరెక్ట్ ఉంటదా? సో, ఇంకొక ఛాన్స్ ఇవ్వాలి. అండ్ కరియన్ క్రాస్‌కి ఎక్కువగా ఛాన్స్ అయితే ఇవ్వలేదు మన డబ్ల్యూడబ్ల్యూఈ. సో, చూద్దాం మరి ఇంకొక కాంట్రాక్ట్‌ని సైన్ చేపిస్తదా డబ్ల్యూడబ్ల్యూఈ అనేది ఆగస్టు మంత్ అయితే ఒక క్లారిటీ అనేది వస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఏజే స్టైల్స్ గురించి. సో, ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది ఒక మంచి గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎందుకంటే మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూఈతో ఒక కాంట్రాక్ట్‌ని సైన్ చేసినారంట. ఒక 1 ఇయర్ ఎక్స్‌టెండ్ అయిపోయిందంట మన ఏజే స్టైల్స్ కాంట్రాక్టు. సో, ఇంకా 1 ఇయర్ దాకా మన ఏజే స్టైల్స్ డబ్ల్యూడబ్ల్యూలోనే వర్క్ చేస్తారు. అండ్ ఇంకొకటి చాలామంది ఫ్యాన్స్ ఏమంటున్నారంటే ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరగాలని అంటున్నారు. అండ్ నిన్నటి వీడియోలో నేను క్లియర్‌గా చెప్పినాను. ఏజే స్టైల్స్ గనక సమ్మర్ స్లామ్‌లో ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అవుతే సో, బిగ్ మ్యాచ్ ఉండొచ్చు అని ఒక అప్డేట్ అయితే ఇచ్చినాను. సో, మీ అందరికి తెలుసు మన జాన్ సీనా ఒక గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ కాదు. అండ్ ఇప్పుడు మన జాన్ సీనా ఫైనల్ టూర్‌ని అనౌన్స్ చేసిన తర్వాత సో, 2 అజెండాలు ఉండే. అంటే అవేందంటే 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వడం అండ్ ఇంకొకటి గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవ్వడం. ఆల్రెడీ మన జాన్ సీనా 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ అయిపోయిందన్నమాట. అండ్ ఇంకొకటేముందిగా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్. సో, ఇప్పుడు గనక మన జాన్ సీనా ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయితే మన జాన్ సీనా గ్రాండ్ స్లామ్ ఛాంపియన్ అవుతాడన్నమాట. సో, ఇప్పుడు వన్స్ సమ్మర్ స్లామ్‌లో ఒకవేళ జాన్ సీనా అంటే ఆ టైటిల్‌ని లాస్ అయిందనుకో కంపల్సరీగా బేబీ ఫేస్‌లో మారుతారు. అండ్ దాని తర్వాత మేబీ ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ కోసం ఫైట్ చేయొచ్చు. అండ్ ఇంతకుముందు అప్డేట్స్ ఉండే కదా! ఈ సమ్మర్ స్లామ్‌లో ఏజే వర్సెస్ డామ్ మ్యాచ్ జరుగుతదని. ఈ మ్యాచ్‌లో మన ఏజే స్టైల్స్ గెలిస్తే గనక దాని తర్వాత ఏజే స్టైల్స్ వర్సెస్ మన జాన్ సీనా మధ్యలో ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్‌ని బుక్ చేయొచ్చన్నమాట. ఒకవేళ మన జాన్ సీనా టైటిల్‌ని ఓడిపోతే అండ్ ఏజే స్టైల్స్ అంటే ఆ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ని సమ్మర్ స్లామ్‌లో గెలుస్తాయి. ఈ విధంగా జరగచ్చు అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు వీళ్ళ మధ్య ఛాంపియన్‌షిప్స్ ఉండని, ఉండకపోని అండ్ ఈ ఫైనల్ రన్‌లో ఏజే స్టైల్స్ వర్సెస్ జాన్ సీనా మ్యాచ్ జరగాలని అంటున్నారన్నమాట. అండ్ ఆ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ అయితే మంచిగుంటదని నాకనిపిస్తుంది. మరి మీరేమంటారు దీనిపైన? మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఏజే స్టైల్స్ ఫ్యాన్స్ కోసం అయితే ఇది గుడ్ న్యూస్. తన కాంట్రాక్ట్‌ని ఎక్స్‌టెండ్ చేసినారు 1 ఇయర్ వరకు. అండ్ ఇంకొకటి మన జాన్ సీనా ఈ డిసెంబర్ మంత్‌లో తన ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు గదా! సో, ఈ ఫైనల్ మ్యాచ్ డిసెంబర్ మధ్యలో ఉంటదంట. సో, డిసెంబర్ లాస్ట్‌కి గాదు అండ్ డిసెంబర్ ఫస్ట్‌కి గాదు. డిసెంబర్ మధ్యలో ఉంటదని మనకొక అప్డేట్ అయితే వచ్చిందన్నమాట. సో, ఈ డిసెంబర్ మధ్యలో అంటే మన జాన్ సీనా తన ఫైనల్ మ్యాచ్‌లో ఫైట్ చేస్తారు. దాని తర్వాత ఇక రిటైర్మెంట్ తీసుకుంటారని ఇదొక అప్డేట్ వచ్చింది. బట్ డిసెంబర్ లాస్ట్‌కైతే మంచిగుంటదని నాకనిపిస్తుంది. అండ్ నిజం జెప్పాలంటే మన జాన్ సీనా కోసం ఆల్రెడీ అన్ని ప్లాన్స్ సెట్ అయిపోయినాయి. మనకింకా రివీల్ గాలేదు గానీ, అన్ని ప్లాన్స్ సెట్ అయిపోయినాయన్నమాట. ఏ మ్యాచ్‌లో రిటైర్మెంట్ అవ్వాలి అండ్ ఏ మ్యాచ్ మన జాన్ సీనాకి ఫైనల్ మ్యాచ్ అనేది అన్నీ అంటే సెట్ అయిపోయినాయి. మన డబ్ల్యూడబ్ల్యూఈ మొత్తం స్క్రిప్ట్‌నంతా రెడీ జేసింది. బట్ అది మనకి సోషల్ మీడియాలో ఇంకా రిలీజ్ కాలేదన్నమాట. సో, చూద్దాం మరి జాన్ సీనాకి ఎటువంటి ప్లాన్స్ ఉంటాయో అప్‌కమింగ్ మంత్స్‌లో. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కోరీ గ్రేవ్స్ గురించి. సో, కోరీ గ్రేవ్స్ రీసెంట్‌గా రాలో కామెంటరీ జేసినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ వాళ్ళు కోరీ గ్రేవ్స్‌ని మెయిన్ రోస్టర్‌లోనే ఉండాలని ప్లాన్స్ చేస్తున్నారంట. సో, ఇప్పుడు మన ప్యాట్ మెకాఫీ కంటిన్యూగా రాలో రావట్లేదు. అండ్ వేరే వేరే వాళ్ళని తీసుకొచ్చి రాలో యాడ్ చేస్తున్నారు. మన జోని తీసుకొస్తున్నారు. సమ్‌టైమ్స్ వేడ్ బ్యారెట్‌ని తీసుకొస్తున్నారు. సో, ఇప్పుడు ప్యాట్ మెకాఫీ అండ్ వాళ్ళందరూ కాకుండా కోరీ గ్రేవ్స్‌ని ఇక డైరెక్ట్‌గా రాలోనే ఉంచాలని డిసైడ్ చేస్తుందంట మన డబ్ల్యూడబ్ల్యూఈ. అండ్ అంతేకాకుండా కోరీ గ్రేవ్స్ కామెంటరీ మన డబ్ల్యూడబ్ల్యూఈకి చాలా చాలా నచ్చిందంట. అందుకనే రాలో ఉంచాలని ప్లాన్స్ చేస్తుంది.
సో, చూద్దాం మరి ప్యాట్ మేకఫీ వస్తే ముగ్గురు చేయొచ్చు. ప్యాట్ మేకఫీ, మన కోరీ గ్రేవ్స్ అండ్ మైకెల్ కోల్ ముగ్గురు కలిసి చేసినా చేయొచ్చన్నమాట. సో, ప్రెజెంట్ అయితే కోరీ గ్రేవ్స్ కామెంటరీ మన డబ్ల్యూడబ్ల్యూఈకి నచ్చుతుంది. రాలోనే ఉంటారంట. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఐకానిక్స్ గురించి. సో, ఐకానిక్ డబ్ల్యూడబ్ల్యూఈలో రిటర్న్ చేయడానికి రెడీగా ఉన్నారంట. సో, ఇప్పుడు టీఎన్ఏ సూపర్ స్టార్స్ కూడా ఈ ఎవల్యూషన్‌లో వస్తారని మనకొక అప్డేట్ అయితే ఉండే. అండ్ టీఎన్ఏ నుండి ఐకానిక్స్ మన డబ్ల్యూడబ్ల్యూఈలో అడుగు పెడతారని ఈ ఎవల్యూషన్‌లో ఒక అప్డేట్ అయితే వస్తుంది. సో, చూడాలి మరి వాళ్ళు వస్తారా రారా అనేది మనకి ఎవల్యూషన్ పీఎల్ఈలో తెలుస్తది. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రేండీ ఆర్టన్ గురించి. సో, రీసెంట్‌గా మన రేండీ ఆర్టన్‌కి ఇంటర్వ్యూ జరిగిందన్నమాట మన స్టెఫనీ మెక్‌మ్యాన్‌తో. సో, మన రేండీ ఆర్టన్ తన ఇంజ్యూరీ గురించి మాట్లాడిండు. అండ్ ఆ ఇంజ్యూరీ నిజంగా చాలా అంటే చాలా భయంకరంగా ఉందంట. సో, ఆ ఇంజ్యూరీ ఏ విధంగా ఉండెనంటే, అసలు మన రేండీ ఆర్టన్ రెస్ట్ తీసుకుందామంటే అసలు బెడ్‌లో గూడా పడుకునే సిట్యుయేషన్ లేకుండెనంట. అంత పెయిన్ ఉండెనంట మన రేండీ ఆర్టన్‌కి. నిజంగా చాలా అంటే చాలా నరకం అనుభవించినా అని మన రేండీ ఆర్టన్ చెప్పిండు ఈ ఇంటర్వ్యూలో. అండ్ అంతే కాకుండా అంటే కొన్ని బ్యాడ్ థింగ్స్ చేయడం గూడా స్టార్ట్ చేసిండంట మన రేండీ ఆర్టన్. అంటే తను ఒంటరిగా ఉండిపోయిండంట. ఈ ఒక చీకటి రూమ్‌లో ఉండిపోయిండంట. అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంటే మన రేండీ ఆర్టన్ వైఫ్, వాళ్ళ కిడ్స్ చాలా అంటే చాలా హెల్ప్ చేసినారంట. సో, వాళ్ళ వల్లనే నేను కొంచెం తొందరగా రికవరీ అయినానన్నట్టుగా మన రేండీ ఆర్టన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పినారన్నమాట. అండ్ మొన్న కొడీ రోడ్స్‌తో ఫైట్ చేసినప్పుడు గూడా ఆ ప్రాబ్లమ్ చూపించినారు మన రేండీ ఆర్టన్‌కి. సో, అంటే ఇప్పుడు స్టిల్ బానే ఉన్నారు మన రేండీ ఆర్టన్ స్మాక్ డౌన్‌లో. అంటే మనకి స్మాక్ డౌన్ ముందే టేప్ అయింది గదా! స్మాక్ డౌన్‌లో బానే కనిపించినారు. అండ్ ఆర్‌కేఓ గూడా కొట్టినారన్నమాట. సో, ప్రెజెంట్ అయితే బానే ఉన్నారు రేండీ ఆర్టన్. అండ్ ఇన్ ఫ్యూచర్‌లో ఆ ప్రాబ్లమ్ మళ్ళీ వచ్చినా రావచ్చు. అండ్ ఆ బ్యాక్ పెయిన్ చాలా అంటే చాలా సివియర్‌గా ఉంది మన రేండీ ఆర్టన్‌కి. సో, గుడ్ న్యూస్ ఏందంటే ఇప్పటి వరకైతే బానే ఉన్నారు. సో, అదే మనకి గుడ్ న్యూస్ అని చెప్పాలి. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మన రోమన్ రెయిన్స్ గురించి అండ్ పెంటాగాన్ గురించి. సో, మనకి రాయల్ రంబల్‌లో పెంటాగాన్ అండ్ రోమన్ రెయిన్స్ ఇద్దరు టీమ్ అప్ అయి వర్క్ చేసినారు. ఒకానొక మూమెంట్‌లో మన రోమన్ రెయిన్స్, పెంటాగాన్ ఇద్దరు కలిసి యాస్ ఎ టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా కలిసి ఫైట్ చేసినారన్నమాట. ఇద్దరు కలిసి అపోనెంట్స్ పైన అటాక్ చేసినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూఈ ఇప్పుడు అంటే సెత్ రాలిన్స్‌తో రోమన్ రెయిన్స్‌కి ఫ్యూడ్ ఉంది. అండ్ అదే విధంగా సెత్ రాలిన్స్‌తో మన పెంటాగాన్ ఫ్యూడ్ కూడా చూపిస్తుందన్నమాట. సో, ఇప్పుడు అంటే ఆ టైంలోనే అనుకున్నారు మన రాయల్ రంబుల్ టైంలో ఇన్ ఫ్యూచర్‌లో ఎప్పుడో ఒకసారైనా మన రోమన్ రెయిన్స్ అండ్ పెంటాగాన్ ఇద్దరు టాగ్ టీమ్ పార్ట్నర్స్‌లా వర్క్ చేయాలి. టాగ్ టీమ్ మ్యాచ్‌లో ఫైట్ చేయాలని అనుకున్నారు. అండ్ ఇప్పుడు అన్నట్టుగానే మన డబ్ల్యూడబ్ల్యూఈ అండ్ ఇప్పుడు సెత్ రాలిన్స్‌తో పెంటాగాన్‌ని ఫ్యూడ్ చూపిస్తుంది. అండ్ రోమన్ రెయిన్స్‌కి కూడా ఫ్యూడ్ చూపిస్తుంది. అండ్ ఈ సర్వైవర్ సీరీస్ కోసం మన రోమన్ రెయిన్స్ అడ్వర్టైజ్ ఉన్నారు. అండ్ పెంటాగాన్ కూడా అడ్వర్టైజ్ ఉన్నారనమాట. అండ్ ఇప్పుడు ఈ రోమన్ రెయిన్స్ టీమ్‌లో మన పెంటాగాన్ కూడా ఉంటారు అన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ ఆల్రెడీ అప్పుడే టీజ్ చేసింది రాయల్ రంబుల్ టైమ్‌లో. అండ్ ప్రెజెంట్ స్టోరీ చూస్తే వీళ్ళిద్దరూ కలిసేటట్టే ఉన్నారన్నమాట. అండ్ అప్పుడు టీజ్ చేసింది. అండ్ ఫైనల్‌గా వీళ్ళు సర్వైవర్ సీరీస్‌లో టీమ్ అప్ అవుతారన్నట్టుగా ఒక రూమర్ అయితే వినిపిస్తుంది. అండ్ దీనిపైన మీకేమనిపిస్తుందో మీరు కంపల్సరీ కామెంట్‌లో చెప్పండి. అండ్ ఇంకొకటి మన 2017లో మన రోమన్ రెయిన్స్ వర్సెస్ మన జాన్ సీనా మధ్య నో మెర్సీలో మ్యాచ్ జరిగింది గదా! సో, అప్పుడు రోమన్ రెయిన్స్‌కి స్టోరీ లైన్ రాసిన స్క్రిప్ట్ రైటర్ మన డబ్ల్యూడబ్ల్యూఈ స్క్రిప్ట్ రైటర్ రోమన్ రెయిన్స్ గురించి మాట్లాడినారన్నమాట. అండ్ ప్రెజెంట్ తనైతే ఇప్పుడు అంటే డబ్ల్యూడబ్ల్యూఈలో వర్క్ చేస్తలేరు. మన విన్స్ మెక్‌మ్యాన్ అతన్ని తీసేసిండు. జిమ్మీ జాకబ్ మన రోమన్ రెయిన్స్ స్టోరీ లైన్‌ని రాసిండు అప్పుడు. అండ్ ఇప్పుడు అతన్ని తీసేసిండన్నమాట. అండ్ అప్పుడంట మన రోమన్ రెయిన్స్‌కి తన స్టోరీ లైన్ నచ్చిందంట. అంటే మన జిమ్మీ జాకబ్ రాసిన రోమన్ రెయిన్స్‌కి స్టోరీ లైన్, ఆ స్టోరీ లైన్ నచ్చిందంట రోమన్ రెయిన్స్‌కి. అండ్ దాని తర్వాత ఫర్దర్‌గా మన రోమన్ రెయిన్స్ వచ్చి అంటే ఆ పర్సన్‌ని అంటే ఆ జిమ్మీ జాకబ్‌ని "నువ్వే నా స్టోరీ లైన్‌ని డిజైన్ చెయ్యి" అని మన రోమన్ రెయిన్స్ అన్నారంట. అండ్ దాని తర్వాత కొన్ని రోజులకి మన విన్స్ మెక్‌మ్యాన్ ఆ జిమ్మీ జాకబ్‌ని డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ చేసినాడంట. అండ్ మన రోమన్ రెయిన్సే వెళ్లి మన జిమ్మీ జాకబ్‌ని అడిగినారంట. "నువ్వు నా స్టోరీ లైన్‌ని రాయి. నాకు నీ స్టోరీ లైన్స్ బాగా నచ్చుతున్నాయని" మన రోమన్ రెయిన్స్ అన్నారంట. అండ్ దాని తర్వాత వెంటనే అతను డబ్ల్యూడబ్ల్యూఈ నుండి రిలీజ్ అయిపోయినాడంట. సో, ఈ విషయాన్ని రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో చెప్పినారన్నమాట. సో, ఇప్పుడు మీరు జెప్పండి. అంటే ఆ టైంలో రోమన్ రెయిన్స్ వర్సెస్ జాన్ సీనా మధ్య మ్యాచ్ జరిగింది గదా! నో మెర్సీలో. అండ్ ఆ ఫ్యూడ్ మంచిగా అనిపించిందా లేదా? మీరు కంపల్సరీ కామెంట్‌లో జెప్పండి. అండ్ ప్రెజెంట్ రోమన్ రెయిన్స్ రిటర్న్ నిన్నటి వీడియోలో జెప్పినట్టు సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో అంటున్నారు. ఒకవేళ సాటర్‌డే నైట్స్ మెయిన్ ఈవెంట్‌లో రాకపోతే మేబీ దాని తర్వాత జరిగే రా షోలో రావచ్చన్నమాట. అండ్ సమ్మర్ స్లామ్‌లో గూడా రోమన్ రెయిన్స్ ఫైట్ చేయబోతున్నారు. ఇది మాత్రం కన్ఫర్మ్.